హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ పూజలతో చాలా బిజీగా ఉండుంటారు కదా. ఉపవాసాలు, పూజలు, దీపాలు, అసలు ఇల్లు కళకళలాడిపోతుంది. మనం కూడా చాలా బిజీగా ఉంటాం కదా ఈ కార్తీక మాసం అంతా. 365 ఒత్తులు మీరు కూడా ఇవాళే వెలిగిస్తున్నారా? నేను కూడా ఇవాళే వెలిగిస్తున్నానండి. ఉపవాసం ఉన్నాను. సో నా కార్తీక పౌర్ణమి పూజ అది ఎలా జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ది కలిపి షేర్ చేస్తున్నాను. ఇంక ఇదైతే ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు అంటే మనకు కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా, పూజ కానీ ఇంటిని అలంకరించుకోవటం కానీ ఇవన్నీ. సో ఇంకా ఆ రోజు ఇంటిని అయితే కొంచెం ఇలా ఫ్లవర్స్తో వీటితో ఇలా అంతా డెకరేట్ చేసుకున్నాను. మెయిన్గా సెంటర్ టేబుల్ ఇంటికి ఎదురుగా ఉంటుంది కదా, కొంచెం చూడగానే మంచి లుక్ ఉంటుందని చెప్పి సెంటర్ టేబుల్ మీద ఇలా ఈ ప్లాంటు, ఈ కలసం ఇవన్నీ పెట్టుకున్నాను కదా. సో అక్కడ ఫ్లవర్స్ అవి కూడా పెట్టుకున్నాను. ఇంకా గుమ్మానికి ఎదురుగా అంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చక్కగా సెంటర్ టేబుల్ మీద ఆ ప్లాంట్ కానీ ఆ కలశము, ఏనుగులు చూడగానే ఒక మంచి లుక్ ఉంటుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఫ్రైడే ఇల్లంతా కుదిరినంత వరకు పూలతో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. మనకి ఏదన్నా ప్లేస్ బోర్ కొట్టేసింది అనుకోండి, దాన్ని కొత్తగా చూడటానికి చాలా ఇష్టపడతాం కదా. పెద్ద పెద్ద మార్పులు చేయలేకపోయినా ఇలా చిన్నగా ఏమన్నా డెకార్ థింగ్స్తో, ఫ్లవర్స్తో అరేంజ్ చేసుకుని ఒక చిన్న దీపం పెట్టామనుకోండి, అక్కడ ఇల్లు ఎంత పాజిటివ్గానో ఎంత కొత్తగానో అనిపిస్తుంది. సో కార్తీక మాసం అంతా ఈ దీపాలు, పువ్వులు వీటితోనే కదా ఒక మంచి లుక్ వస్తుంది. అలాగే మన ఇల్లు ఒక దేవాలయం లాంటి ఫీల్ వస్తుంది. సో ఇంకా కుదిరిన చోటల్లా అలా చిన్న చిన్నగా డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ చూసారు కదా సెంటర్ టేబుల్ మీద పెట్టింది పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకునే ఒక లీఫ్ అనమాట. అది ఇత్తడిది, అది రిటర్న్ గిఫ్ట్గా వచ్చింది. సో దాన్ని అయితే నేను అలా పైన మూత తీసేసి దానిలో వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టేశాను అనమాట. చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక 1 వీక్ పాటు కూడా అస్సలు వడిలిపోలేదు కొంచెం వాటర్లో ఫ్లవర్స్ పెట్టినా కూడా. అలాగే ఆ క్యాండిల్ హోల్డర్ కూడా చూసారు కదా, అందులో క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం వాటర్ పోసి అలా ఫ్లవర్ పెట్టేశాను. కొద్దిగా డిఫరెంట్గా మనకి రెగ్యులర్గా కాకుండా కొంచెం ఆ కొత్త లుక్ వచ్చినట్టు ఉంటుంది. మనం వాటిని రెగ్యులర్గా వాడకపోయినా ఇలా ఫ్లవర్స్ పెట్టి వాడుకుంటూ ఉన్నాం అనుకోండి, చూడటానికి కూడా బాగుంటుంది కదా. ప్రత్యేకంగా క్యాండిల్స్ పెట్టినప్పుడే యూజ్ చేయకుండా ఇలా విడిగా కూడా చక్కగా అలా వాటిలో ఫ్లవర్స్ పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో చిన్న చిన్న ఐడియాలు నావి అవి. ఇంక ఇదైతే సాటర్డే అండి, శనివారం. ఆ రోజు కోటి సోమవారం కదా, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను. ఇంకా శుక్రవారం అయితే ప్రత్యేకంగా ఏం వీడియో తీయలేదు, జస్ట్ అలా ఇంటిని డెకరేట్ చేసుకొని కొన్ని క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా శనివారం కోటి సోమవారం కదా, పొద్దున్నేనే దీపం పెట్టేసుకుని ఇల్లంతా చక్కగా దీపాలు అవి పెట్టుకుని ఇలా అయితే పూజ చేసుకున్నాను. సాయంత్రం స్నాక్స్ టైం. ఇంకా శనివారం కూడా అంత ఏం క్యాప్చర్ చేయలేదండి. ఇది శనివారం సాయంత్రం అనమాట. పిల్లలు ఎప్పటి నుంచో పానీపూరి అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్గా పానీపూరి అయితే చేసేసాను స్నాక్స్ టైంకి. ఇంక ఈ వీడియో వాళ్ళకి ట్రీట్ అని చెప్పొచ్చు అండి. ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం, వాళ్ళు అడిగినవి చూపించడం, సో వాటి గురించి అనమాట. సో ట్రీట్ ఫర్ కిడ్స్ అనమాట ఇది, ఈ వ్లాగ్ అయితే. ఇంకా మావారైతే ఆఫీసు పని మీద ట్రిప్కి వెళ్ళారని చెప్పాను కదా. సో ఆయన అయితే ఇంక అప్పటికి రాలేదండి. అందుకని మేము ముగ్గురు మాత్రం స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళకి నచ్చినవి మనం చేత్తో చేసి పెడితే ఇంకా సాటిస్ఫాక్షన్ వేరు కదా. చేసి పెట్టి అది ఎలా ఉంది, నచ్చిందా, బాగుందా అని కనుక్కుంటుంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అది మనకి ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. సో అదే చెప్తున్నారు, చాలా బాగుందని చెప్పి. ఎక్కువ స్పైసీ లేకుండా చేశాను. ఇంకా అలాగే చెప్పాను కదా ట్రీట్ ఫర్ కిడ్స్ అని. సో వాళ్ళకి నచ్చిన డిన్నర్ కూడా చేసి పెడుతున్నాను. ఆలూ పరోటా అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. సో డిన్నర్లోకి అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇందులో ఆలూతో పాటు కసూరి మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు. సో ఇంకా అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పానీపూరికి కుక్ చేసేటప్పుడే పొటాటోని ఇంకా నైట్ డిన్నర్లో కూడా ఎక్కువే కుక్ చేసాను. మా పిల్లలకి ఏంటంటే పానీపూరిలోకి ఆ బఠానీ చాట్ కన్నా కూడా పొటాటో స్టఫింగే ఇష్టపడతారు. సో ఇంకా అందుకని చెప్పి అదే చేశాను. ఇంకొకేసారి 2 కలిపి కుక్ చేశాను డిన్నర్లోకి దానికి కలిపి. ఇంకా అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, ఇంకా అది లేదనమాట. సో అందుకని నేనైతే లెమన్ పిండేస్తాను. కొంచెం ఆ చట్పటా టేస్ట్ ఉంటే బాగుంటుంది కదా.
ఇంకా అలాగే కలిపే పిండిలో కొంచెం నువ్వులు వేసుకొని కలుపుతాను. టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి మంచిది కూడా కదా. ఇంకా సాటర్డే అయితే అసలు నేను మూవీస్ అన్నట్టు ఉన్నాయి. ఇంకా నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో కొత్తవి వచ్చేసాయి కదా, దేవరా, వెట్టయాన్ ఇవన్నీ. ఇంకా అలాగే ఏవో ఆ వీక్లో 3-4 మూవీస్ అయితే చూసేసినట్టున్నాను. ఇంకా అలా టైంపాస్ చేశాను అనమాట. మూవీ చూసుకుంటూ పిండి అయితే కలిపేశాను, మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ. మొబైల్లో చూసుకుంటూ చేస్తాను కిచెన్లో, బట్ ఎంత మొబైల్లో చూసినా ఇలా మనకి సిస్టంలో కానీ టీవీలో కానీ చూస్తే ఆ ఫీల్ బాగుంటుంది కదా. సో ఇంకా అలా కుదిరినప్పుడు ఇక్కడ సిస్టంలో చూసుకుంటూ, మధ్యలో ఫోన్లో చూసుకుంటూ ఇంకా అలా అయితే పని చేసుకుంటూ ఉన్నాను. ఆలు పరాటా విత్ బటర్. ఇంకా ఫైనల్గా సర్వింగ్ టైము. ఇంకా వెన్నపూస కూడా తీసానని లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. మా పిల్లలకి ఈ ఆలు పరోటాని వెన్నతో తినడం చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా అలా అయితే చక్కగా వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉన్నాను. అలాగే మనం కాల్చుకోవటం కూడా బటర్ వేసి కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే గోధుమ పిండే కలిపానులేండి, ఇంకా వేరే పిండి ఏం కాకుండా హెల్దీ అండ్ టేస్టీ కూడా అనమాట. మరీ పెద్దవి కాకుండా మీడియం సైజుగా చేసుకుంటే స్టఫింగ్ అది కూడా బయటకు రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకొక పక్క మూవీ చూసుకుంటూ ఈ పరోటాలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు కూడా సిస్టంలో వాళ్ళకి నచ్చిన మూవీ పెట్టుకుని చూస్తూ ఉన్నారనమాట. నచ్చిన ఫుడ్, నచ్చింది ఏదన్నా చూస్తూ తినడం వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇంకా వాళ్ళు కూడా మూవీ దేవరా పెట్టుకున్నట్టున్నారు, మూవీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వాళ్ళకేమో సర్వ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చూసారా పైకి నువ్వులు అలా కనపడుతూ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే ఈసారి నువ్వులు వేస్ట్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. యాక్చువల్గా నేను ముందు రోజు నైటే కలిపాను ఈ పిండి. అప్పుడు కెమెరా ఆన్ చేశాను, అది ఆన్ అయింది అనుకున్నాను కానీ బట్ అది రికార్డ్ అయితే అవ్వలేదన్నమాట. ఇదేంటంటే మైసూర్ బోండా కోసం కలిపాను పిండి. ఇంతకుముందు నేను షేర్ చేశాను, అయితే మన ఫ్యామిలీ మెంబర్ అడుగున్నారనమాట, మీరు ఎలా చేస్తారో ఒకసారి మళ్ళీ చూపించండి అని. అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఇంక అప్పుడైతే చేయలేదు. ఎప్పుడు మా పెద్ద పాప బర్త్డేకి చేసినట్టున్నాను అనుకుంటా. సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇంక అప్పటి నుంచి షేర్ చేద్దామంటే చేయలేదు, అసలు కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుని నేను పెట్టాను కానీ అదేమో రికార్డ్ అవ్వలేదు, అలా హ్యాండ్ ఇచ్చింది. ఏం లేదండి, నేనైతే చాలా సింపుల్గానే చేస్తాను. వంట సోడా లేకుండా చేస్తానన్నమాట మైసూర్ బోండా అన్నది. దానికోసం ముందు రోజు నైటే పిండి కలిపేసుకుంటాను. సో దానివల్ల చక్కగా ఫర్మెంట్ అవుతుంది, మనకి వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నేనైతే మా అమ్మ ఎలా చేస్తుందో అదే స్టైల్లో చేస్తాను మైసూర్ బోండా. కొంతమంది దాంట్లో అల్లం అని చెప్పి, బొంబాయి రవ్వ ఇట్లా ఏవేవో కలుపుతారు కానీ బట్ నేనైతే ఓన్లీ మైదా పిండి ఒక్కటేనమాట. దాన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మైదాతో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మైదా పిండిలో కొంచెం పుల్ల పెరుగు, అలాగే కొద్దిగా పుల్ల మజ్జిగ వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తాను ముందు రోజు నైటు. ఇంకా వంట సోడా ఏం వేయను అనమాట. ఆల్మోస్ట్ 12 hours అన్నట్టు ఉంటుంది కదా, చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది. పొద్దున్నేకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. వంట సోడా వేయాల్సిన అవసరం లేకుండా యమ్మీగా ఎంజాయ్ చేసేయచ్చు మైసూర్ బోండానైతే. ఇంకా పిండి అయితే నైట్ కలిపేసి పెట్టాను, ఇంకా మార్నింగ్ అనమాట ఇది. ఇంకా దానిలోకి కాంబినేషన్గా మా వాళ్ళు ఈ బొంబాయి చట్నీనే ఇష్టంగా తింటారు, ఇంకా ఏం చేసినా ఇష్టపడరు. సో దానికోసం బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది కూడా నేను మా అమ్మ ఎలా చేస్తుందో అదే ప్రకారంగా చేస్తానన్నమాట సింపుల్గా. ఫస్ట్ అయితే శనగపిండిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం చింతపండు నానపెట్టుకున్నాను, అంటే ఆ పులుపు టేస్ట్ కోసం. ఇంకా నానపెట్టిన చింతపండులో నుంచి రసం తీసుకుని ఇంకా మనం ఫ్రై చేసిన శనగపిండి ఉంది కదా, దాంట్లోకి ఆ వాటర్ అంతా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దాన్ని అలా చక్కగా పల్చగా బ్యాటర్గా రెడీ చేసుకోవాలి. ఇంకా సింపుల్గా తాలింపు పెట్టేసుకుని దానిలో పచ్చికారం అనమాట, అంటే ఎండు కారం, అంటే మామూలు కారం వేయం, ఓన్లీ పచ్చిమిర్చి కారమే. సో దానికి సరిపడా పచ్చిమిర్చి కట్ చేసి వేయించుకొని తాలింపులో వేసేసుకున్నాను. అవి బాగా వేగాలి, అప్పుడే మనకి ఆ ఘాట్ అయితే దిగిద్ది.
సో పచ్చిమిర్చి కూడా బాగా వేగింది అనుకున్నాక మన ఈ శనగపిండి బ్యాటర్ ఉంది కదా, దాన్ని తాలింపులో వేసుకుని దగ్గర పడే వరకు కలుపుకోవటమే. ఇంకా దీనిలోకి అల్లం చట్నీ, టమాటా చట్నీ కూడా బాగుంటాయి కానీ బట్ మా వాళ్ళు ఎందుకో ఇష్టపడరు. సో ఎప్పుడు చేసినా ఈ శనగపిండి చట్నీనే చేస్తాను. ఫైనల్గా మా పెద్ద పాప పుట్టినరోజుకి చేసింది మళ్ళీ ఇప్పటికి కుదిరిందనమాట చేయడానికి. అప్పుడు కూడా క్యాప్చర్ చేశాను కానీ అయితే మొత్తంగా క్యాప్చర్ అవ్వలేదు. సో అందుకని చెప్పి అప్పుడు షేర్ చేయలేదు. ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా సగం సగమే అయింది. బట్ ప్రాసెస్ మాత్రం ఈజీనేలేండి. ఇంక ఇది చక్కగా ఉండగట్టకుండా తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, చిక్కగా అవుతుంది. మరీ చిక్కగా కాకుండా కొంచెం దగ్గరకు వచ్చాక ఆఫ్ చేసుకుంటే చల్లగా అయ్యాక ఇంకా దగ్గర పడిపోద్ది. ఉప్పు అది చెక్ చేసుకుని కొంచెం దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో మా పిల్లలకి ట్రీట్ అన్నాను కదా, అది అలా కంటిన్యూ అవుతూ ఉందనమాట. ముందు రోజు స్నాక్స్తో మొదలు పెట్టాను, ఇంకా వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా సండే కూడా ఎలా గడిచింది అన్నది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇంక ఇందులో కొత్తిమీర ఇలాంటివి ఏమి వేయకూడదండి. ఆ ఫ్లేవర్ దీన్ని డామినేట్ చేస్తుంది. జస్ట్ కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు అంతే. ఈ బొంబాయి చట్నీ అయితే నేను ఇడ్లీలోకి చేస్తాను, ఈ మైసూర్ బొండాలోకి అనమాట. ఇంక అంతే. ఇంకా అదైతే రెడీ అయిపోయింది. ఇంకా బోండా వేసుకోవడం కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. వేసే ముందు కూడా పిండి ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవి పేలుతాయి అన్నమాట ఒక్కొక్కసారి పిండి కరెక్ట్గా మిక్స్ అవ్వకపోతే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదనే కాదులేండి, డీప్ ఫ్రై చేసే ఐటమ్ మీద ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడన్నా ఒక చిన్న పార్టికల్ అది మిక్స్ అవ్వకపోయినా కూడా అవి పేలే ఛాన్సులు ఉంటాయి. పిండిని మరీ జారుగా కలుపుకుంటే ఆయిల్ పీల్ చేస్తుంది, అసలు పర్ఫెక్ట్గా పొంగవు కూడా. సో పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది అంతా. ఇవి మరీ గట్టిగా కలుపుకూడదు, అలానే మరీ లూజుగా కలుపుకూడదు. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే చక్కగా ఆయిల్ పీల్చకుండా వస్తాయి, పొంగుతాయి కూడా. చూసారా, వంట సోడా వేయకపోయినా కూడా చక్కగా పొంగుతున్నాయి. అలాగే ఆయిల్ కూడా పీల్చదండి. అలా అని పిండి కూడా పులిసిపోదు. ఇది చలికాలమే కాబట్టి త్వరగా ఎక్కువ పొలవదు, కరెక్ట్గా సరిపోతుంది. మామూలుగా అయితే 8 అవర్స్ ఉంటే పర్ఫెక్ట్ అనమాట, కరెక్ట్గా పిండి ఫర్మెంట్ అవుతుంది. ఇది చలికాలమే కాబట్టి 12 అవర్స్ ఉన్నా ఎక్కువ ఏం పొలవకుండా ఉంటుంది. మనం వంట సోడా వేసే కన్నా ఇది మంచి పద్ధతి నాకు తెలిసి. ఎందుకంటే జనరల్గా ఇలా పిండి ఫర్మెంట్ అయినప్పుడు మన గట్ హెల్త్కి కూడా మంచిది అంటారు కదా ఫర్మెంటెడ్ ఫుడ్. సో మనం బయట నుండి వేసే ఆ వంట సోడా వాటికన్నా కూడా ఇలా న్యాచురల్గా పులిసిన పెరుగుతో వీటితో కలుపుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం హెల్దీ కూడా కదా, తినే జంకులో కొంచెం హెల్దీ అనమాట. ఫైనల్గా ఇదిగోండి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి మంచి కలర్తో. నేనైతే మరీ పెద్దగా వేయనండి, ఇంక ఇదే అలవాటు అనమాట. సో మీడియం సైజులోనే వేస్తాను. లోపల ఏమి పిండి లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్యాంపరింగ్ సెషన్ అనమాట. ఇంకా చలికాలం వచ్చేసింది, స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఈ పచ్చిపాలు బాగా హెల్ప్ చేస్తాయి. స్నానానికి వెళ్ళే ఒక 10 మినిట్స్ ముందు ఫేస్ చక్కగా వాష్ చేసుకుని ఈ పచ్చిపాలను కనుక మనం ఫేస్కి అప్లై చేసుకుని తర్వాత స్నానం చేసాం అనుకోండి, డ్రై అవ్వకుండా ఉంటుంది. చర్మం విరగలాకపోతుంది అంటారు కదా, సో అలా అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇంక ఈ కాటన్ బాల్స్ అయితే ఎప్పుడో తెప్పించాను. ఇలా మెయిన్గా ఈ పాలు ఫేస్కి అప్లై చేసుకోవడం కోసమే బాగా హెల్ప్ అవుతాయి. ఇవైతే పచ్చిపాలే అనమాట, అవి కాచి చల్లార్చినవి, అవి ఏం కాదు. ఇంక ఈ మందార పూలు అయితే ఇలా గుమ్మం దగ్గర ఇక్కడ పెడుతూ ఉంటాను కదా, వాటిని పారేయకుండా మనం ఎప్పటికప్పుడు అలా వడిలిపోయిన వాటిని వెంటనే తలలో రుద్దుకున్నాం అనుకోండి, చక్కగా సిల్కీగా ఉంటుంది హెయిర్. మన చిన్నప్పుడు మనం చేసాం, మన పెద్దవాళ్ళు చేశారు, మనం చేసాం. కాకపోతే ఇప్పుడేమో అన్నీ రెడీమేడ్ పౌడర్లు వచ్చేసి వీటిని ఇలా యూజ్ చేయడం కూడా అసలు మర్చిపోతున్నాము. ఇంకా అలా పెట్టిన మందార పూలని తలస్నానానికి వెళ్ళే ముందు కొంచెం అలా తలకి రుద్దేసుకుని, ఇంక ఇవైతే కుంకుడుకాయలు అనమాట, రసం తీసి పెట్టేశాను పిల్లల కోసం. అలాగే సున్నిపిండిలో కొంచెం పసుపు వేసి కూడా ఇచ్చేసాను. సండే మాత్రమే వాళ్ళు ఫ్రీగా దొరుకుతారు కదా, సో ఇలాంటప్పుడు కొంచెం ఆ టైం ఉంటుంది కాబట్టి ఇలా న్యాచురల్వి కొంచెం యూజ్ చేయడానికి కూడా మనకి కుదిరిద్ది. ఇంకా కుంకుడుకాయ రసం తీసేసి సున్నిపిండి తీసి ఇచ్చాను, ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోవటానికి.
ఇంకా ఫైనల్గా ఇదిగోండి మేమైతే రెడీ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా, మాల్కి. ఇంకా మర్చిపోయాను లంచ్ సంగతి చెప్పలేదు కదా. ఇంకా లంచ్ అయితే పిల్లలు అసలు ఏం వద్దన్నారండి, ఎందుకంటే ఆ మైసూర్ బొండా చాలా హెవీగా ఉంది, ఇష్టంగా అది నచ్చాయని చెప్పి కొన్ని ఇష్టంగా తినేశారనమాట. అసలు ఇంకా ఖాళీ లేదు, ఇంకా వద్దు అన్నారు. దట్టు ముందు రోజు ఏంటంటే ఆలూ పరాటా కొంచెం మిగిలిపోతుంది స్టఫింగ్, సో అందుకని చెప్పి చేసేసాను అనమాట. నెక్స్ట్ డే అయినా తినొచ్చులే అని. అవి ఒక 2 మిగిలిపోయాయి. ఇంకా అవి ఉన్నాయి కదా, అసలు ఏం వద్దు తినమన్నారు. అందుకని కొంచెం అన్నం వండేసి కర్డ్ రైస్ ప్లస్ ఆలూ పరోటా తినేసాం అనమాట. సో లంచ్ కంటూ ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ చేయలేదు, అందుకనే క్యాప్చర్ చేయలేదు. ఇంకా మేమైతే మాల్కి వచ్చేసామండి. ఎందుకు అనుకుంటున్నారా, ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను, మూవీ కోసం అనమాట. అమరన్ మూవీ పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా మాల్కి వచ్చామంటే కొంచెం ఆ షాపింగు, విండో షాపింగ్ ఉంటాయి కదా. సో ఇంకా వెళ్ళగానే ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి కింద. సో అక్కడ జ్యువెలరీ అవి బాగున్నాయి అనమాట. కొన్ని ఆ జ్యువెలరీ తీసుకున్నాం. బుక్స్ ఏవో కావాలంటే అక్కడికి వచ్చి అవి చూస్తూ ఉన్నాం అనమాట. బుక్ మార్క్స్ అవేవో తీసుకున్నారు పిల్లలు. ఇంకా కొనకపోయినా కొంత విండో షాపింగ్ చేస్తే కూడా అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో టైం ఉంది, ఇంకా ఎర్లీగానే వెళ్ళాం, అంటే వీళ్ళకి కొంచెం షాపింగ్ పని ఉంది, సో దానికోసమను ఎర్లీగా వెళ్ళాము. ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మెక్డానల్డ్స్లో ఏదో కావాలని వెళ్ళారు, బట్ అక్కడ క్యూ చాలా ఉంది, ఇంకా మూవీ టైం అయిపోతుందని చెప్పి ఇంకా అదైతే పాపం తీసుకోలేదు. మళ్ళీ అక్కడ వెయిటింగు, మళ్ళీ అక్కడ తినడానికి టైం పట్టేస్తుందని చెప్పి ఇంకా టైం లేదులే, ఇంకా మూవీ బ్రేక్లో తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా మూవీకి అయితే వచ్చేసాము. ఇంకా చెప్పాను కదా, మా వారైతే ట్రిప్ నుంచి ఇంకా రాలేదండి, అప్పటికి మండే వచ్చారు. సో ఇంకా పిల్లలు మళ్ళీ సండే అంటే ఇంకా లేట్ అయిపోతుంది, సో అందుకని చెప్పి ఇంకా నన్నే తీసుకెళ్ళమన్నారనమాట. మాకు ఇంటికి దగ్గరలోనే 2 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్లో ఉంటుంది మాలు. సో ఇంకా మేము ముగ్గురమే వచ్చామన్నమాట మూవీకి అయితే. మూవీ అయితే చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేదు, అంత బాగా తీశారు. అసలు ఇలాంటివి చూపించాలి పిల్లలకి, చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. సో అదండి, ఫ్రైడే, సాటర్డే, సండే ఆ డేస్ అయితే అలా వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా నేను నెక్స్ట్ ద్వాదశి పూజ, కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరుపుకున్నాను అన్నది షేర్ చేస్తాను. ఇంకా క్షీరాబ్ది ద్వాదశిది కూడా షార్ట్ వీడియో అయితే షేర్ చేశానండి. ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే క్షీరాబ్ది ద్వాదశి, అలాగే మా చిన్న పాప పుట్టినరోజు, ఇంకా కార్తీక పౌర్ణమి, ఈ 3 డేస్ వ్లాగ్ అయితే కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.